అక్కడ ఒక విధవరాలు ఉంది, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు కూడా చనిపోతూ ఉన్నాడు. ఆ యువకుని శవాన్ని గ్రామం నుండి బయటకు తీసుకువెళుతూ ఉన్నారు భూస్థాపన చేయడానికి. అదే సమయంలో ప్రభు గ్రామంలోకి వస్తున్నాడు. ఇక్కడ చక్కని సాదృశ్యం అదేంటంటే, ఒక శవము బయటకు వెళ్ళిపోతుంది అనగా పాపము, మరణం అనేది ఇదిగో బయటకు వెళుతుంది. ఇక్కడ జీవం అనేది లోపలికి వస్తుంది. జీవం అనేది లోపలికి వస్తుంది. ఆ గ్రామంలోకి అడుగు పెట్టదని అని మనం వాక్యంలో వింటాం. ఆ నాయుల గ్రామంలోకి అడుగు పెట్టదని ఒక యువకుని శవాన్ని వారు వెలుపలకు మోసుకుని వెళుతున్నారు. అదే సమయంలో దేవుడు వచ్చాడు. మన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చదువుతాం, ఆ తల్లి ఏడుస్తూ ఉంది, ఘోరన ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రభు ఆ తల్లిని తట్టి, చూడండి, ఆ తల్లిని తట్టి ధైర్యం చెప్పి, తట్టడం అంటే ధైర్యం చెప్పి, ఏడు వద్దమ్మా అని ఓదార్చి తర్వాత పాడని తాకాడు. ఆ చిన్నవాడా లెమ్ము అని చెప్పగానే వాడు బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప సాదృశ్యం. అదేమనగా మనందరం కూడా మరణించేవారిగా ఉన్నాం, కానీ దేవుడు మనలోకి జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని బ్రతికించడానికి ఆయన మన చెంతకు వస్తున్నాడు. మరణం అనేది ఇదిగో ఆ గ్రామం నుండి వెళుతూ ఉంటే, జీవం అనేది ఇదిగో ప్రభు రూపంలో మన జీవితంలో. అంటే దేవుడు తన ప్రజలతోనే ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్ని బ్రతికించడానికి ఆయన వస్తూనే ఉన్నాడు, మన చెంతకు వస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రభువు హృదయము ద్రవించినది, ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుడు అన్ని సమయాలలో మనతో ఒకడై ఉన్నాడు. అన్ని సమయాల్లో దేవుడు మనతో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు మన కన్నీటిని తుడవటానికి దేవుడు మనతో ఉన్నాడు. మన నిరాశలో ఆశను నింపడానికి వస్తున్నాడు. మనం మరణము ఛాయ నుండి మనల్ని బ్రతికించడానికి ఆయన మన చెంతకు వస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు. ఆ విధంగా ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఆయన ఎక్కడో లేడు, మానవ స్వభావంలో ఆయన ప్రేమ, వాత్సల్యము, కరుణ, కృప ఇప్పుడు కూడా మనతో ఉన్నాయని మనం గుర్తించాలి. ఆ తరువాత సమాధి దగ్గరికి వెళ్ళాడు. రాతిని తొలగింపుము అని అన్నాడు. రాతిని తొలగింపు. ఇక్కడ రాతిని తొలగించడం అనేది మనందరం కూడా ఆ సమాధి రాయి పెట్టారు, దాన్ని తొలగించమన్నాడు అని కాదు. ఇక్కడ రాతిని తొలగించమంటే మనలో ఉన్నటువంటి ఆ రాతి హృదయాన్ని తొలగించాలి. మనలో ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి దానిని తొలగించాలి. మీలో ఉన్న రాతి గుండెను తీసివేయండి, నేను మాంసపు గుండెను మీకు ఇస్తాను. మీరు మొండి హృదయాలుగా ఉండకండి. అపవిశ్వాసము అపనమ్మకంతో అవిశ్వాసంతో మీరు ఉండకండి, నన్ను విశ్వసించండి అని ప్రభు ఈ మాట ద్వారా, రాతిని తొలగించండి అన్న మాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, రాతిని తొలగించండి. కాబట్టి మనం కూడా ఆ మనలో ఉన్నటువంటి మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని, అవిశ్వాసాన్ని, పాపం అనేటువంటి ఆ రాతిని మనము తీసివేయాలి. వారు రాతిని తొలగించారు. ప్రభు మరలా ప్రార్థన చేస్తూ దీర్ఘంగా నిట్టూర్చి ప్రభుని కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసి ఏమన్నాడు? లాజరు వెలుపలకు రమ్ము, లాజరు వెలుపలకు రమ్ము. మరణించిన వాడు వెలుపలకు వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇక్కడ వెలుపలకు రమ్ము అన్నటువంటి మాట కూడా మనందరం కూడా చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు. అలాగే దేవుడు మనలను కూడా వెలుపలకు రమ్ము అంటున్నాడు. మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నా చెంతకు రండి, నా మాటను ఆలకించండి, నన్ను విశ్వసించండి, నా ఆజ్ఞలను పాటించండి, నన్ను నమ్మండి అని చెప్పి ప్రభువు మనందరినీ కూడా వెలుపలకు రమ్మంటున్నాడు. అనగా మనందరం కూడా పాపం అనేటువంటి సమాధిలో బంధించబడ్డాం. కోపం, క్రోధం, మోసం, దగ, ప్రతీకారాలతో మన జీవితాలు బంధించబడ్డాయి. చీకటి శక్తులతో మనందరం కూడా బంధించబడ్డాం. దురవ్యసనాలతో, దుర అలవాట్లతో మనందరం కూడా సమాధి అనే దానిలో బంధించబడ్డాం. వాటన్నిటి నుండి దేవుడు వెలుపలికి రండి, వెలుపలికి రమ్ము అని అంటున్నాడు. అనగా ఆ పాపమును, ఆ మొండి హృదయాన్ని, అవిశ్వాసమైనటువంటి హృదయాన్ని, ఆ కఠినమైనటువంటి హృదయాన్ని తొలగించి మీరు నా చింతకు రండి, వెలుపలకు రండి అని చెప్పి ప్రభువు మనందరినీ కూడా సమాధిలో నుండి లేపుతున్నాడు. ఆ తర్వాత ఆ కట్లు అలాగే ఉన్నాయి, కట్లు అలాగే ఉన్నాయి, కట్లు విప్పలేదు. ప్రభువు ఈ కట్లు విప్పేటువంటి పనిని ఆ ప్రజలకు అప్పగిస్తున్నాడు, సమాజానికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ కట్లు విప్పి అతనిని పోనిండు, కట్లు విప్పి అతన్ని పోనిండు. ఎవరితో చెప్తున్నాడు? ఆయనతో ఉన్నటువంటి జనసమూహంతో చెప్తున్నాడు. లాజర్నేమో బయటకు రమ్మన్నాడు, తర్వాత ప్రజల వైపు తిరిగి కట్లు విప్పి అతనిని పోనిండు అని అన్నాడు. ఈ మాటలో కూడా ఒక గొప్ప వేద సత్యం ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేమనగా కట్లు విప్పటం అనేది మనము బంధించుకున్నటువంటి ఆ బంధకాలను విప్పమంటున్నాడు దేవుడు. పాపం అనేటువంటి బంధకాల నుండి ఒకరిని ఒకరు విడిపించమని అంటున్నాడు దేవుడు. ఈ అధికారాన్ని, ఈ యొక్క క్షమాపణని, కట్లు విప్పేటువంటి ఆ అధికారాన్ని, శక్తిని, ఆత్మను ప్రజల మీద మనకిస్తున్నాడు. ఇక్కడ కట్లు విప్పడం అంటే ప్రభు అన్నాడు కదా, ఇదిగో మీరు భూలోకంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనసుకులే ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉన్నానన్నాడు. ఆ తరువాత భూలోకంలో మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో మీరు దేనిని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది అని ప్రభు చెప్పాడు. అనగా మనందరం కూడా ఒకరినొకరు బంధించుకుంటున్నాం, ఒకరినొకరు బంధించుకుని ఆ పాపం అనేటువంటి బంధకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం, సమాధి చేయబడుతున్నాం. మన మనస్సులు, మన హృదయాలు, మన జీవితాలన్నీ కూడా జీవ శవాల్లాగా ఉంటున్నాయి. మనలో జీవం అనేది లేదు. మనలో ఉన్నటువంటి కోపం, క్రోధం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు, మోసము ఇవన్నీ కూడా ఒకరినొకరు బంధించి ఇదిగో ఎవరు ఒకరంటే ఒకరికి ఎత్తదు, ఒకరిని ఒకరు మనం ఇదిగో బంధించి వేస్తున్నాం. పాపం అనేది మనల్ని బంధించి వేస్తుంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, కట్లు విప్పండి. అనగా మనందరం కూడా ఒకరి మీద ఒకరు కట్టుకున్నటువంటి ఆ కట్లను విప్పి పాపాన్ని క్షమించి మన్నించి మనందరం కూడా దేవుని యందు జీవించాలి, దేవుని యందు బ్రతకాలి, దేవుని యందు మనందరం కూడా బ్రతకాలి. అందుకని కట్లు విప్పి అతనిని పోనిండు అన్నాడు. ఆ బాలికను లేవనెత్తినప్పుడేమో ఆ బాలికకి ఏమైనా తినడానికి పెట్టు అన్నాడు ప్రభు. ఎందుకని? ఇదిగో ఆ బాలిక పట్ల మీరు ప్రేమ చూపించండి, ఆమె జీవిస్తుంది, ఆమెకు మీరు పెట్టండి, మీ ప్రేమను, వాత్సల్యాన్ని ఆమెకు చూపించండి అని అన్నాడు. ఆ తర్వాత ఆ యువకుడినేమో తల్లికి అప్పగించాడు, అక్కడ వారిని కలిపాడు దేవుడు. అలాగే ఇక్కడ కట్లు విప్పటం అంటే మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలి. మన మధ్య ఉన్నటువంటి ఆ మరణకరమైనటువంటి పాపమును, ఆ కట్లను విప్పి మనందరం కూడా బ్రతకాలి, దేవునిలో బ్రతకాలి, జీవించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి,
సమాధానంగా బ్రతకాలి, ఐక్యమత్యంగా బ్రతకాలి, సోదర భావంతో బ్రతకాలి. అదే మన మధ్య ఉన్నటువంటి క్రైస్తవ జీవిత విధానం. ఆ జీవితాన్ని ఆ జీవితాన్ని మనల్ని బ్రతికిస్తుంది అని చెప్పి దేవుడు మనందరితో కట్లు విప్పి వారిని పోనిండు అని కోరుకుంటున్నాడు. అలాగే చివరిగా ఉద్యోగి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారుణ్ణి స్వస్థపరుస్తున్నాడు. 4వ అధ్యాయము 43వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఆ ఉద్యోగి వచ్చి, ఇదిగో నా కుమారుడు మరణావస్థలో ఉన్నాడు, ఆయనను బ్రతికించండి అని, స్వస్థపరచండి అని ఆ ఉద్యోగి ప్రభుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువు వాళ్ళని మందలిస్తున్నాడు. 48వ వచనంలో, మీరు సూచక క్రియలు మహత్కార్యములు చూచినే తప్ప విశ్వసించరు. మనందరం కూడా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తేనే నేను విశ్వసిస్తాను అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆ ఉద్యోగి అంటున్నాడు కదా, ప్రభు ఆలస్యం చేయవద్దు, వాడు మరణింపక ముందే ఇదిగో రండి, వాడిని స్వస్థపరచండి, నా కుమారుడు మరణింపక ముందే రమ్ము అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, సరే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు జీవించును, నీ కుమారుడు బ్రతుకును, జీవించును అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనందరినీ కూడా జీవింప చేయటానికి ప్రభు వచ్చాడు. మనం మరణించడానికి కాదు, మనల్ని బ్రతికించి జీవింపచేసి మనందరం కూడా ఒకే మనసుతో ఒకే హృదయంతో ఆ దైవ ఆజ్ఞలను పాటిస్తూ మనం జీవించాలి. సోదర ప్రేమ కలిగి జీవించాలి, సమాధానం ముందు మనం జీవించాలి. దేవుడు మనందరినీ కూడా బ్రతికించడానికి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కనుక ఆయన మన బాధల్లో, మన శ్రమంలో, చివరికి మన మరణంలో కూడా ఆయన మనతో ఉన్నాడు కనుక మనం కూడా ఒకరు జీవిస్తూ ఆ క్రైస్తవ ప్రేమను, క్రైస్తవ వాత్సల్యాన్ని ఒకరినొకరు పంచుకుంటూ మనందరూ కూడా జీవించాలి. మన మధ్య ఉన్నటువంటి ఆ పట్లను విప్పి మనందరూ కూడా దేవుని యందు స్వేచ్ఛగా, సమాధానంగా జీవించాలి. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, నీ సోదరుని వ్యర్థుడా, మూర్ఖుడా అనేవాడు నరకాగ్ని పాలవుతాడు. మనం ఏమంటది తపస్కారంలో, ఎవడైతే తన సోదరుని వ్యర్థుడా, మూర్ఖుడా అని అనువాడు నరకాగ్ని పాలు అవుతాడంటే చస్తాడు, మరణిస్తాడు. కాబట్టి ఇక్కడ పట్లు విప్పడం అంటే ఏంటంటే మనం ఎవరిని కూడా ఏమీ అనకూడదు, మనం ఒకరికొకరు సాయం చేయాలి, ఒకరినొకరు బ్రతికించాలి, ఒకరినొకరు మనం బ్రతికించుకోవాలి. ఆ విధంగా ఒక మంచి సంఘంగా, సజీవమైనటువంటి సంఘంగా ఆ ఉత్థాన క్రీస్తునందు మనందరం కూడా జీవించాలి. ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ దేవుని పూజలో భక్తిగా ప్రార్థన చేసుకున్నాం. వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు వీట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము.
ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానపోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలు రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడైన మా దియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నా చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో
నేనే ఉత్థానమును జీవమును అని పలికిన ప్రభు. ఈ ప్రభుని ముందుకు పిలువబడిన వారు ధన్యులు. వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, నీ గాయముల లోపల నేను మేము ఎడబారినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలంలో పరిపూర్ణ ఫలం గల జపం. మహాభద్రుడైన మంచి యేసువా, దాసుడైన నీవు ఎవరి వారి సముఖంలో మోకాళ్ళను నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలుచున్నారు, నా ఎముకలను ఇచ్చున్నారు అని ఎవరి వారిని గురించి పూర్వకాలములు దావీదు దీర్ఘదర్శి వచించడానికి నేను జ్ఞాపకపరచుకుని దేవుడి వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సులువుగా ఉండగలను. నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపవలని నా మంచి యేసువా, దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలు ప్రతిమాని ప్రార్థించుచున్నాను. ఆమేన్.